ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచంద్ర తెలిపారు. నిరసనలో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, రిటైర్మెంట్ మరియు మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు రాగిణి. ఇక్కడ నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం లో కామర్స్ విభాగంలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీని. నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికని మేము కొన్ని నిరసన కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయబోతున్నాము. దీని తర్వాత కొన్ని కార్యక్రమాలు రేపు మహా ర్యాలీ అని చెప్పేసి, ఇంకా మానవహారం అని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లీస్ట్ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అన్న ప్రభుత్వానికి ఏమన్నా మా గురించి, మాకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ప్రభుత్వానికి ఏమంటారు అంటే మాకు వ్యతిరేకంగా లేరు అని మాతో అంటున్నారు. మళ్ళీ మేము ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ వైస్ ఛాన్సలర్ దగ్గర మీ చేతిలోనే ఉంది, మీ వైస్ ఛాన్సలర్ చేతిలోనే ఉంది, అంతా మీరు ఏం కావాలన్నా మీ అటానమస్ బాడీ కనుక మీ వైస్ ఛాన్సలర్ గారు. మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం తలపెట్టిన బైక్ ర్యాలీ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మరియు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ఈ ర్యాలీ ఉండబోతుంది. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో గత 20